నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. సో ప్రస్తుతం మనతో పాటు ఒక ముఖ్యమైన నేత ఉన్నారు. ఆయన ఏదున్నా సరే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. ఏది ఏమైనా సరే మనసులో అనుకున్నట్లుగా చెప్పే వ్యక్తి మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో చేయడం ఫస్ట్ టైం ఇంటర్వ్యూ. ఒకసారి మనం మాట్లాడదాం. అన్న నమస్తే, ఎట్లా ఉన్నారు? బాగున్నారా? బాగా అన్న, కాంగ్రెస్ పార్టీ నెల రోజుల ఈ పరిపాలన చాలామంది కొన్ని ఎలిగేషన్స్ చెప్తా ఉన్నారు, కొంతమంది అసలు పట్టించుకోవట్లేదు, అలా ఉంది ఇలా ఉందని చెప్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? హార్ట్ఫుల్గా చెప్పండి. అంటే ఏది ఉన్నా సరే మనవాడైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తారు కాబట్టి ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. అంత బ్రహ్మాండంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారంలోకి వచ్చినాము, ట్రాన్సిషన్ టైం అంటాము. ఎక్కడిదక్కడ సెట్ కానీ ఒక 6 నెలలు సమయం పడుతుంది. ఇన్ని రోజుల నుంచి కష్టపడేటువంటి వాళ్ళందరికీ కూడా ఫలితాలు అనేటటువంటి పాజిటివ్ వచ్చినాయి కాబట్టి అందరూ చాలా పాజిటివ్గా ఉన్నారు. సో ప్రజలతోటి మమేకం అయికుంటే ఈరోజు పనులు చేయించేటటువంటి అవకాశం మనందరికి వచ్చింది కాబట్టి అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాలను నిమగ్నమైనారు. రైట్. ముఖ్యంగా నేను ఒక పోస్ట్ తీసుకొని మీ దగ్గరికి వచ్చాను. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చూసి మీరైతే కరెక్ట్గా ఆన్సర్ చేస్తారని చెప్పేసి గత వారం రోజులుగా మీకోసం చూస్తున్నాను. ఈ పోస్ట్ చూడండి ఒకసారి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఆల్రెడీ లూజింగ్ పీపుల్స్ కాన్ఫిడెన్స్, కేటీఆర్ చెప్తున్నారు. దీనికి ఏం చేస్తారు ఆన్సర్? అసలు మేము కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వట్లేదు, మేము డైలీ కాన్ఫిడెన్స్ అనేది గెయిన్ అవుతున్నాము. పాపం సెల్ఫ్ మొరల్ లూజ్ అయ్యింది ఆయన. ఆ కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యిండు కాబట్టి ప్రజలకి టోటల్గా డిస్కనెక్టెడ్గా మాట్లాడుతుండు. ఆయన అక్కల్లో ఉండి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కూడా లేవు. వాళ్ళు చేసేటటువంటి ప్రచారాలు కూడా నిజాలు ఏముంటలేవు. సో జనాలకు ఏదైనా మంచి చేసి ఉంటేనేమో జనాలకు సంబంధించి ఏదైనా మంచి గురించి మాట్లాడలేము. 10 సంవత్సరాల నుంచి ఎంతసేపు పెత్తనం చేసినటువంటి వ్యవస్థలు పనిచేసిన వాళ్ళు, పెత్తనం చేసినటువంటి వాళ్ళు కాబట్టి ప్రజల గురించి పెద్దగా మాట్లాడతారు అనేటటువంటి నేనేమనుకోను. కానీ ప్రజల యొక్క నమ్మకం కాంగ్రెస్ పార్టీ మీద ఉందా లేదా అనేటటువంటి ప్రజలకు మాకు ఉంటున్నటువంటి పెరుగుతున్న బాండింగ్ చూపిస్తుంది కదా. అటు ఏది కంచెలు తెంపే దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే బెల్ట్ షాపులు తీపిచ్చే అంశమైనా, లేకపోతే మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదంతో స్వాగతించినటువంటి తీరైనా, లేకపోతే మేము వాళ్ళకి ఇస్తున్నటువంటి వచ్చిన రోజే పెట్టినటువంటి సంతకాల్లో మహిళలకి ఉచిత రవాణా అయినా, లేకపోతే ఆరోగ్యశ్రీకి సంబంధించి 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినటువంటి తీరైనా, లేకపోతే గిగ్ వర్కర్స్ పుల్లలు పెట్టి ఏదో పంచాయతీలు చేపిద్దామని చూసిండ్రు. గిగ్ వర్కర్ల దగ్గరికి స్వయాన ముఖ్యమంత్రి గారే పోయి వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి బీమాకు సంబంధించి అంశాలైనా, లేకపోతే ఆర్థికంగా రాష్ట్రానికి నష్టం చేస్తున్నటువంటి అన్ని వ్యవస్థలను కూడా అడ్డుకట్ట చేస్తున్నటువంటి మా యొక్క పాలన తీరైనా ప్రజలు స్వాగతిస్తారు. కానీ మీ లెక్క బుడ్డెర్ ఖాన్ లెక్క అంటే ఏం లేనటువంటి మాటలు ఉత్తగానే జస్ట్ కలర్ సినిమా చూపించి 10 సంవత్సరాలు పాలన సాగించినాం కదా. సో ఈరోజు ప్రతిపక్షంలో కూడా ఏదో కలర్ సినిమా చూపించేస్తే ప్రజలు మన పక్షాలు ఉంటారు అనేది మీ మారినటువంటి నైజాన్ని చూపిస్తుంది. మీరు నైజం మార్చుకోవాలి, మారాల్సినటువంటిది మీరు. ఎందుకంటే ప్రజల్ని చూసేటటువంటి తీరులో మొన్న కూడా అన్నాడు కదా, 33 కాలేజీలు కట్టేది లేకుండే, 33 యూట్యూబ్లు పెట్టేది ఉండే, జనాలకు సంక్షేమాలు ఇచ్చి వేస్ట్ చేసినాం. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేటీఆర్ గారు, పాలన అనేటటువంటి అధికారాన్ని మీకు ప్రజలు ఇచ్చిండ్రు. అంటే ప్రజలు మీకు పెట్టినటువంటి భిక్ష. సో దాని బాధ్యతగా నువ్వు నిర్వర్తించుంటే గుండెలలో పెట్టుకుంటారు, ఇంకొకసారి అవకాశం ఇచ్చేటోళ్ళేమో. కానీ పెత్తనం చేసుకుంటా మేమేదో మీకు ఇచ్చినా కూడా చేయలేదని మీ తాత ముత్తాతల ఆస్తుల లెక్క మీ పొగరు చూపించింది అనుకోండి, ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోబెట్టాం, తర్వాత రాజకీయాలకించి కూడా వెళ్ళగొడతారు. ప్రజలతో పెట్టుకోవద్దు. ఒక పక్క నుంచి బీజేపీ నాయకులు, మరో పక్క నుంచి బీఆర్ఎస్ నాయకులు, అంటే కొంత సీనియర్లుగా ఉన్నవాళ్ళే, కడియం శ్రీహర్ లాంటి వాళ్ళు, అట్లాగే రాజాసింగ్ లాంటి వాళ్ళు మరొక 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోబోతుందని సంచలనమైన కామెంట్ చేశారు. బట్ ఈ కామెంట్స్ అయిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది? అంటే 10 ఏళ్ళు కష్టపడి ప్రజల్లో ఉంటూ ప్రభుత్వం వచ్చింది. సో వాళ్ళు ఈ మాట్లాడిన తర్వాత ఎట్లా అనిపించింది? అంటే అసలు వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలతోటి చలనం కూడా చూపిస్తలేరు ప్రజలు. అట్లాంటి సంచలనం అని ఎట్లా అంటాం? ఎందుకంటే ప్రాక్టికల్గా జరుగుతున్నటువంటిది ఏంటంటే మనందరం చూస్తూ ఉన్నాం కదా. ఏమవుతుందో వాళ్ళు మాట్లాడినంత మాత్రం ఎవరైనా జనాలు సీరియస్గా తీసుకురా, కనీసం చలనం కూడా ఉంటున్నట్టుగా కూడా ప్రవర్తిస్తలేరు. అట్లాంటప్పుడు అట్లాంటి వేగ్ స్టేట్మెంట్స్ ఎవరు పట్టించుకునే పరిస్థితి. కేటీఆర్ కూడా మరికొద్ది రోజుల్లో కేసీఆర్ బయటకు వస్తున్నాడు, పులి బయటకు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయినట్లే అంటున్నారు. ఏంటి గతంలో అన్నారు కదా పులి బయటకు వస్తుందని, దాన్ని పిల్లిని చేసి ఇంట్లో కూర్చోబెట్టిరు. సో ఈ డైలాగులు వద్దు, పని చేసేటటువంటి అంశాలు గిట్ట ఉంటేనేమో ఏదైనా సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉండి మాట్లాడితే జనాలు దాన్ని స్వాగతిస్తారు. కానీ పులి తర్వాత ఇంకోటి ఏదో, తర్వాత పర్వతం రక్తం రంగరించి, తర్వాత ఇంకోటి ఏదో చేసి ఇవన్నీ అయిపోయినాయి. అరిపోయిన గ్రామ్ ఫోన్ లెక్క పాత డైలాగులే కొత్తగా. ఫిబ్రవరిలో కేసీఆర్ బయటకు వస్తున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ సర్దుకోవడమే అన్నట్లు మాట్లాడారు. నేను ఒక్కటి మాట్లాడతాబ్బా, తెలంగాణ సమాజం ఒకటి అడుగుతుంది, నీ పానం బాగాలేదు అని అంటే అందరూ నీ ఆరోగ్యం బాగుండాలనే కోరుకుంటున్నాం. ఇక్కడ రాజకీయాలతో సంబంధం కాదు. తుంటి ఇరిగింది కాబట్టి అది తొందరగా అతుక్కోవాలి, ఆ సర్జరీ కూడా జరిగింది, మీరు తొందరగా కోలుకోవాలి, లేచి నిలబడాలి, నడవాలి, అసెంబ్లీకి రావాలి, ప్రతిపక్ష కుర్చీలో కూర్చోవాలి, ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన కొట్లాడాలని చెప్పి ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు.
మరి ఆ బాధ్యత నిర్వర్తించడానికి మీరు సిద్ధంగా ఉర్రా లేదా అది చెప్పురి. ఈ డైలాగులు వద్దు. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రితో 45 నిమిషాలు సంభాషించనీకి నీకు ఉంటుంది, కానీ తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద మాత్రం నువ్వు ఎక్కడ చర్చించలే ఇప్పటిదాకా. కనీసం నువ్వు ఓడిపోతే కృతజ్ఞతలు చెప్పలే జనాలకి. మమ్మల్ని అయితే మీరు ఏ మ్యాండేట్ ఇచ్చినా కూడా మేము స్వీకరిస్తున్నాం అని చెప్పి మమ్మల్ని కంగ్రాచులేట్ చేసింది ఆయన కంగ్రాచులేషన్స్ మాకు వద్దు, కానీ ప్రజలకు కనీసం వెన్నుదాన్ని నిలబడ్డందుకన్నా కనీసం ఒక కృతజ్ఞత భావం చూపించినటువంటి పరిస్థితి లేదు. అంటే అహంకారం ఏంది అని అంటే నన్ను ఓడగొడతారా అంటే గతంలో ఎన్నికల కంటే ముంగట అన్నాడు కదా, మాదేముంది గెలుస్తేనేమో పాలన ఉంటుంది, ఓడిపోతే ఫామ్ హౌస్లో వండుకుంటామన్నారు. కానీ దురదృష్టవశాత్తు హాస్పిటల్లో వండుకున్నది వేరే సంగతి, కానీ ఫామ్ హౌస్లో వండుకుంటాము అనేది గిట్ అనుకొని మేము అన్నీ వదిలిపెడతామంటే ఇట్లాంటి రాజకీయ డైలాగులు వద్దిగా. బీజేపీకి సంబంధించిన కొంతమంది పెద్దలు మెగా కృష్ణారెడ్డిని కాపాడడానికే ఈరోజు రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు జోలికి వెళ్ళట్లేదు, దాని మీద ఏదో జ్యుడిషియల్ రివ్యూ అంటూ ఏదో కాలయాపన చేస్తున్నానని డీకే అరుణ ప్రెస్ మీట్లోనే చెప్పింది. ఎలా చూడొచ్చు ఈ వ్యాఖ్యలు? ఫస్ట్ నరేంద్ర మోడీ గారి దగ్గరికి ఆ ప్రశ్న మొదలు పెడితే డీకే అరుణ గారి యొక్క ప్రశ్నలకి శాంక్టిటీ ఉంటుంది. తెలంగాణ ప్రజలు నమ్ముతారు. స్వయాన్ని ఈ దేశ ప్రధాని ఈ రాష్ట్రానికి అందులో హైదరాబాద్కి వచ్చి మరీ చెప్పిండు, ఆధారాలు మొత్తం నా టేబుల్ మీద ఉన్నాయి, దేశం మొత్తానికి కూడా ఫండింగ్ ఇచ్చేటటువంటి అవినీతి సొమ్ము ఈ కుటుంబం సంపాదించింది, వీళ్ళ నెట్టి పరిస్థితులలో జైల్లో పెడతామని అన్నారా లేదా? తర్వాత హోంమంత్రి కూడా అన్నాడు, ఇలా జాతీయ అధ్యక్షుడు అన్నారు, తర్వాత ఇలా పాత రాష్ట్ర అధ్యక్షులు అందరూ అంటారు. సరే డీకేఆర్న తర్వాత కిషన్ రెడ్డి నాకు కొంత మిత్రబృందం ఉంది, ఇలాంటి అనరేమో కేసీఆర్ మీద అటాక్ చేయరేమో అని చెప్పి కాంగ్రెస్ మీదకి వస్తారు వీళ్ళు. సో జ్యుడిషియల్ విచారణ అంటాం, జ్యుడిషియల్ రివ్యూగా జ్యుడిషియల్ విచారణ అన్నాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేము మేము రాష్ట్రంలో. అట్లాంటప్పుడు ఈడ అధికారంలో ఉండి అవినీతి చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద ఈ యొక్క పందికొక్కుల మీద కంప్లైంట్ ఇవ్వాలని అంటే పైన అధికారంలో ఉంటున్నటువంటి నీకు అడిగాలి, నీకు ఆడిచ్చినాం, నువ్వు చర్యలు ఎందుకు తీసుకోలేదు దానికి జవాబు చెప్పి మాట్లాడు. ఫస్ట్ తీసుకున్నావా చర్యలు? తీసుకోలే. ఢిల్లీలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో అందరూ అరెస్ట్ అవుతారు, కేసీఆర్ బిడ్డను మాత్రం కాపాడతారు. తర్వాత ఒకసారిగా ఒక సందర్భంలో ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చి చెప్పిండు, కేసీఆర్ వచ్చి చెవులో గుసగుస అని చెప్పి నా కొడుకుని ఆశీర్వదించు అని అడిగిండు అని. అంటే ఢిల్లీ ట్రిప్పులు ఎప్పుడు కొట్టినా కొడుకుని ఆశీర్వదించమని బిడ్డను కాపాడమని పోయినోళ్ళే తప్ప ఒకరి మీద ఒకరు చర్యలు ప్రత్యర్యలు తీసుకున్నటువంటిది ఏమైనా ఉండేనా? వీళ్ళు తెలంగాణ హక్కులు మన చట్టంలో ఉండాల్సినటువంటి వీళ్ళు అడగలేదు, తెలంగాణలో జరుగుతున్నటువంటి అవినీతి మీద చర్యలు వాళ్ళు తీసుకోలేదు. వీళ్ళిద్దరు జోడేట్ల లెక్క కలిసి పనిచేసి ఈరోజు తెలంగాణ నోట్ల మన్ను కొడతామనంటే దాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నది, సంక్షేమాలతో అన్నం పెడుతుంది. కాబట్టి దాన్ని తట్టుకోలేక జ్యుడిషియల్ రివ్యూ అనంటే ఏడా కేసీఆర్ అవినీతి కుంభకోణం మొత్తం బయటపడుతుందో, కేంద్రం కించి పర్మిషన్లు ఎక్స్ట్రా టీఎంసీ ఇచ్చినటువంటి దాంట్లో కూడా ముడుపులో ఉనకనగిట ఏమైనా పోయినాయి. ఎక్స్ట్రా టీఎంసీ ఎందుకు వస్తుంది చెప్పు? పర్మిషన్ ముందే అసలు ఉంటున్నటువంటి దానికి వైబిలిటీ లేదని చెప్పి మాట్లాడినాం. ఆడ అప్పటికే ఏది అవినీతి సొమ్ము అనేటటువంటి పందికొక్కులు తిన్నట్టు తింటారు, తెలంగాణ ఆర్థిక పరిస్థితిని దివాలా తీస్తున్నారు అని చెప్పేసి మేము చెప్పినాము, ఫిర్యాదులు ఇచ్చినాము. మళ్ళీ ఎక్స్ట్రా టీఎంసీకి పర్మిషన్ ఇచ్చింది కేంద్రమా కాదా? దానికి జవాబు చెప్పండి. ఇది పక్కనేద్దాం. 2018 ఎన్నికల కంటే ముంగట నీతి ఆయోగ్ నిధులను మళ్లించిండ్రు, ఈడ అవినీతి చేసిండ్రు, దీని మీద మేము రేపు పొద్దున ఎన్నికలు అయిపోగా చర్యలు తీసుకుంటామని బీజేపీ చెప్పిందా లేదా? ఆన్ రికార్డు ఉందా లేదా? డీకే అరుణ గారిని మేము కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాం. ప్రశ్న సొంతంగా అధికారంలో ఉంటున్నటువంటిది, చర్యలు తీసుకోవాల్సినటువంటి సర్కారు మీరు ఉంటున్నటువంటి పార్టీయే. కాబట్టి చర్యలు అనేటటువంటి దానికి మీకు ఎవరు అడ్డం కాదు. మా చేతిలో అధికారంలో ఉంది కాబట్టి జ్యుడిషియల్ విచారణ చేసి దోపిడీ చేసిన వాళ్ళందరినీ తెలంగాణ సర్వసభ్య సమాజం ముంగట నిలబెట్టడానికే మేము ప్రయత్నాలు చేస్తుంటే అడ్డుపుల్ల లెక్క మీరెందుకు వస్తున్నారు? మీరు రాకుండ్రి. సిబిసిఐడిని రాష్ట్రంలోకి ఎంటర్ అవ్వకుండా ఒక జీవో ఉంది, ఆ జీవోని ఎత్తేసే బాధ్యత ముఖ్యమంత్రి గారిదే, కానీ ఆ జీవో ఎందుకు తీసేయట్లేదని అడుగుతున్నారు. ఇది అసెంబ్లీ తీర్మానం, అది సిబిఐ విచారణ అనేటటువంటిది ఈ రోజు కాకపోతే రేపైనా కూడా జరుగుతుంది. అదే బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా గదే ఉంది, కేవలం ఈడ కాదు, బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా అదే ఉంది. కన్సెంట్ అంటాం దాన్ని, గవర్నమెంట్ కన్సెంట్ అనేటటువంటిది ఉంటేనే లోపల రావాలనేది, లేకపోతే హైకోర్టు నుంచి ఆదేశాలు వస్తూనే రావాలనేటటువంటి అంశం. కానీ మిగతా అన్ని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి ఇప్పుడు పక్క రాష్ట్రాలలో కూడా గదే ఉంది. అయినప్పటికీ ఉష్క కుంభకోణం అని చెప్పి కొన్ని తీసుకొని పోతే హార్ట్ అటాక్లు వచ్చినాయి మంత్రులకి. మరి అసలు కేంద్రం ఎవడాపుతుండు చర్యలు? ఈడీ ఎందుకు వస్తలేదు? మై స్ట్రైట్ క్వశ్చన్ ఇప్పుడు ఇది. సిబిఐ గురించి మీరు మాట్లాడుతున్నారు, ఈడీ కూడా నీదే కదా, మరి ఈడీ ఎందుకు వస్తలేదు? ఈ నాయకులను ఎందుకు అటాక్ చేస్తలేదు చెప్పు? అప్పుడు ఓఆర్ఆర్ మీద కానీ కాళేశ్వరం మీద కానీ ఈడీకి కంప్లైంట్ చేసింది రేవంత్ రెడ్డి గారే, ఇప్పుడు ఎందుకు ఆయన నోరు మెదపట్లేదు అంటున్నారు. కంప్లైంట్ చేసినాం కదా, తీసుకో మరి చర్యలు. కంప్లైంట్ ఉంది కదా, ఈరోజు మేము మా కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటాం, మీరు చర్యలు తీసుకోకుండా ఉత్తరాలు గిట్ట రాస్తున్నాం. ఇది మేము ఆ రోజు ఇచ్చింది అదే విజ్ఞప్తి కదా, ఈరోజు అదే చెప్తున్నాం కదా. అరే చలో భయ్ ఇదంతా పక్కకేసేద్దాం. కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులు ఇచ్చింది, మీరు చర్యలు తీసుకునేటటువంటి దమ్ము ధైర్యం బీఆర్ఎస్ పార్టీ మీద చేయరు. మీరు ఎందుకు అనంటే మీరు ఒకటే పక్షం కాబట్టి ఇది అంతా చేస్తే నేను ఇందాక ఒక మాట అన్నా, 2018 ఎన్నికల కంటే ముంగట ఆధారాలు మొత్తం ఉన్నాయి,
నీతి ఆయోగ్ నిధులను మళ్లించరు అనేటటువంటిది నువ్వు బాటంగా ప్రజల ముందు ఇక్కడ చెప్పినావు. రైట్, చర్యలు తీసుకో. ఎవడడ్డం పడుతుండు? ఒకదానికొకటి లింకప్ అయి కూడా మొత్తం వెళ్తుంది, తీగలాగితే డొంకంతా కదులుతుంది. ఇవన్నీ చేసుకోక ఈ దొంగలు మాట్లాడేటటువంటి మాటలు ఎట్లుంటాయి అని అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటైపోయింది అనేటటువంటి ఒక చేదు నిజాన్ని ప్రజలు చూసిర్రు, మనందరం కూడా చూసినాం. ఎందుకంటే ఈడ పాపం పాత అధ్యక్షుడు అంటే తొడగొట్టిండు, మీసాలు మేలేసిండు. ఇక చూడు కవితను లోపల పంపిస్తా, కల్వకుట్ల కుటుంబాన్ని లోపల పంపిస్తా అంటే కిటికీలు బద్దలు కొట్టి ఆయననే జైలేసి తర్వాత పదవి నుంచే పక్కకు తప్పించినటువంటిది బీజేపీలో మనం చూసినాం. దానికి ఎట్లాంటిది కూడా రాష్ట్రంలో ఎవరైనా కొట్లాడినా కూడా పైన వాళ్ళందరూ ఒకటే ఉంటారు. దాన్ని మధ్యవర్తి ఎవరో ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే కిషన్ రెడ్డి చేస్తుండంట కదా అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మరి కిషన్ రెడ్డి గారికే గిట్ట నిజంగా బాధ్యత ఉంటే ఈడీతోటి నువ్వెందుకు విచారణ చేపిస్తలేవు? నువ్వు కేంద్ర మంత్రిత్వ శాఖలనే ఉన్నావు. ఇది జరిసే పక్కనే మీరు అసలు వచ్చినప్పటి నుంచి తెలంగాణకు ఒరగబెట్టింది ఏందని చెప్పి తెలంగాణలో ముఖం పెట్టుకొని తిరుగుతారు. ఇప్పుడు దీనికి కూడా చెప్పు. అదంటే విచారణ మా చేతిలో ఈరోజు సత్తా ఉంది కాబట్టి జ్యుడిషియల్ విచారణ చేసినాము. తెల్ల కాగితం మీద ఎవడోడు ఎంత తిన్నాడు అనేటటువంటిది రేపొద్దున ప్రజల ముందుకు పెట్టబోతున్నారు. కానీ మెగా కృష్ణారెడ్డి టచ్ చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ. మెగా కృష్ణారెడ్డిని కాపాడడానికి కర్ణాటకలో కొంతమంది పెద్దలు ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. నేను ఒకటి చెప్తా, తీగ లాగితే డొంకంతా కదులుతుంది అని చెప్పిన. ఈ విచారణలో ఒకసారి మొదలైపోయిన తర్వాత కేవలం రాజకీయ నాయకులకే ఉంటుంది, కేవలం బ్యూరోక్రాట్లకే ఉంటుంది, లేకపోతే కేవలం కాంట్రాక్ట్లకే ఉంటుంది అని చెప్పి నియమ నిబంధనలు ఏమైనా ఉంటాయింది? ఇట్ ఈస్ ఓపెన్ టు స్కై. విచారణ అనేటటువంటిది ఎవరెవరి దగ్గరికి పోతుంది, కిట్టి బ్యాగ్స్ ఎవరెవరి దగ్గరికి పోయినాయి, ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఏ ఏ స్టేజెస్లలో ఎవరెవరికి ఏ ముడుపులు వచ్చినాయి, ఎవరు పర్మిషన్లు ఇచ్చిండు, ఏడ వయబిలిటీ లేదని చెప్పినప్పటికీ కూడా ఎవరు హ్యాండింగ్ గ్లవ్ పనిచేసిరు అన్ని రేపొద్దున ముందుకు వస్తాయి కదా, ఎందుకు అంత తొందరపాటు? రైట్. ఇప్పుడు ప్రధానంగా రీసెంట్గా ఒక కేసు విచారణ అయితే జరిగింది సుప్రీంకోర్టు. దాని మీద న్యాయ విచారణ జరిపి అంతా కూడా కంప్లైంట్గా వాళ్ళకి ఎవరికైతే శిక్ష చేశారు. బట్ దాని మీద రాహుల్ గాంధీ గారు స్పందించారు. రామ మందిరాన్ని ఎందుకు వ్యతిరేకించారని అడుగుతున్నారు. బిల్కిస్ బాను కేసులో కొంత స్పందించారు. అట్లాగే రామ మందిరాన్ని ఎందుకు అట్లా స్పందించట్లేదు, స్వాగతించట్లేదు అని అడుగుతున్నాను. ఇప్పుడు మేము ఒకటే అంటున్నాము, పీఠాధిపతులు మఠాధిపతులు వాళ్ళందరూ చెప్తున్నటువంటి ధర్మం ఏంటంటే ధర్మ రక్షకుల లెక్క మేము అందరం ఉంటున్నాము. వాళ్ళు చెప్తున్నటువంటి మాటనే నేను చెప్తా ఉన్నా. రక్షకులు లెక్క ఉన్నాము. ఒక ఆలయం అనేటటువంటిది సంపూర్ణంగా జరగకుండానే దాని యొక్క ప్రారంభోత్సవం లాంటివి చేయడం అనేటటువంటిది ధర్మ పరిపాలకులు లెక్క ఉంటున్నటువంటి మాకు ఇది సరైనటువంటి విధానం కాదు అని చెప్పి స్వయాన వాళ్ళే అంటున్నారు. మరి అట్లాంటప్పుడు అది మంచో చెడో అనేటటువంటి ఒక అనుమానం మన లోపల ఉంటున్నప్పుడు అది ప్రజలకు మొత్తం కూడా రేపొద్దున మంచి జరుగుతుంది అనేటటువంటిది అట్లా ధర్మ పరిపాలకులు లెక్క ఉంటున్నటువంటి వాళ్ళే చెప్పినటువంటి దాన్ని మనం అందరం పాటిస్తాం. ధర్మం వేరు, రాజకీయం వేరబ్బా. సో ధర్మ మార్గంలో మేము పరిపాలకుల్లో మనం మాట్లాడుతున్న వాళ్ళే వీళ్ళు చేస్తున్నటువంటిది సరైనటువంటి పద్ధతిలో చేస్తలేరు. ఆలయం అనేటటువంటిది పూర్తి కాకుండానే చేసేటటువంటిది దీన్ని మేము హాజరు కాము, ఇది మన ధర్మానికి వ్యతిరేకం అని అన్నాక రేపు పొద్దున మనం ఏమంటాం, ఒక గుడికి పోతాం, అది మంచో చెడో తెలియకనే ఏదైనా చేసినా ముక్కు చెంపలు వేసుకుంటాం, దేవుడా నన్ను క్షమించు అని చెప్పి. తెలిసాడు ఒక పొరపాటు జరుగుతుందని చెప్పి పీఠాధిపతులు అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడుతుంటే పోయేటటువంటిది ఎందుకు చేస్తాం? పూర్తయినాక బ్రహ్మాండంగా పోతాము. రేపు పొద్దున గుడి మొత్తం పూర్తయిన తర్వాత బ్రహ్మాండంగా అందరం కలిసిపోదాము. కానీ పూర్తి కాకుండా అయ్యవార్లు వచ్చి ముంగడికి వచ్చి వద్దు ఇది మంచిగా లేదు అని చెప్పి ఇది పద్ధతి కాదు, ఇది మన ధర్మం కాదు, ఇది చేసేటటువంటిది మన ధర్మంలో ఇట్లా లేదు, చేసే ప్రక్రియ కాదని అన్నాక ఒక హోమం ఉంటుంది, అయ్యవారిని ముంగట పెట్టుకొని మనం హోమం చేస్తాం. ఆయన ఎట్లా చెప్తే అట్లా చేస్తాం. మనకు నచ్చినట్టు చేస్తామా? నాకు నచ్చినట్టు చేస్తా. ఇప్పుడు ఎప్పుడైనా నిష్టగా చేస్తాం. నేను నిష్టగా ఉండా కానీ నేను పూజలు చేస్తామంటే అది కరెక్ట్ కాదంటాం. చెప్పులు వేసుకోకుండా మనం గుళ్ళకి పోతాం, నేను చెప్పులు వేసుకుంటా గుళ్ళకి పోతాం అంటే కరెక్టా? మనకంటూ కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి కదా ధర్మంలో కూడా. సో అట్లాంటిది నియమ నిబంధనలు పాటిస్తలేరు అని చెప్పి పీఠాధిపతులే బయటకు వచ్చి చెప్తున్నటువంటి సందర్భంలో పోయి ఆ చేస్తున్నటువంటి పొరపాట్ల భాగస్వామ్యం మనం ఎందుకు చేసుకుంటాం? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు ఛానల్.